మన చుట్టూ మనం వివిధ రకమైన మనుషులను చూస్తూ ఉంటాము. కొంతమంది సంతోషంగా ఉంటారు, కొంతమంది బాధగా ఉంటారు, కొంతమంది ఏదో తెలియని ఆలోచన స్థితిలో ఉంటారు, టెన్షన్ పడుతుంటారు, బాధపడుతుంటారు, విపరీతంగా ఆలోచిస్తుంటారు, ఉన్న విషయాన్నే తిరిగి ఆలోచిస్తుంటారు. ఇలాంటి వాటినే ఓవర్ థింకింగ్ అని అంటాము. సంతోషంగా ఉన్న వారిని మనం ఏమన్నా అడుగుతామా? ఏమీ అడగము. ప్రశాంతంగా ఉన్నాడు. ఇంకా కొంతమంది ఉంటారు, తను ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు, ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉంటారా? ఒకరు సంతోషంగా ఉన్నా మనం తట్టుకోలేము, ఒకరు బాధలో ఉన్నా మనం తట్టుకోలేము. దీన్ని ఎలా ఆలోచిస్తాం? ఇలా ఆలోచన చేసే పద్ధతినే ఓవర్ థింకింగ్ అని అంటాము. ఓవర్ థింకింగ్ చేసేటప్పుడు ఎలా థింక్ చేస్తాము? మనం ఎవరితో మాట్లాడతాము? పక్క మనిషితో మాట్లాడతామా? వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడతామా? పక్క ఊర్లో ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడతామా? ఇలా కాదు, దీనికన్నా వేగమైనది ఒకటి ఉంది, మన మనసు. ఆ మనసుతో మనమే వేగంగా మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉంటాం. తను ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడు, అసలు తనకు బాధే రాదా? ఒకవేళ బాధ ఉన్నా కూడా తన మొహం పైన చిరునవ్వు ఎలా ఉంది? తనని మనం చూసింది ఒక సంతోషంగా ఉన్నాడు అని మాత్రమే చూస్తాం. కానీ మన మనసులో క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని విధాలుగా థింక్ చేస్తున్నాం. దీన్నే ఓవర్ థింకింగ్ అంటాము. దీన్ని ఎరాడికేట్ చేయడానికి, దీన్ని క్లోజ్ చేయడానికి ముందుగా మనం చేయాల్సిన పని, మన మనసుతో మనము తక్కువ మాట్లాడాలి. అప్పుడే మనకు ఈ థింకింగ్ అన్నది తగ్గుతుంది. ఆ ఓవర్ థింకింగ్ చేసి ఆ విషయాన్ని ఎక్కువ సార్లు ఆలోచించే దానికన్నా దైవస్మరణ చేసి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోండి. ఇలా ఆలోచించడం వల్ల ఏమవుతుంది? ఆలోచించి అది ఒక హ్యాబిట్ లాగా క్రియేట్ అవుతుంది, ఒక ప్రక్రియ లాగా క్రియేట్ అవుతుంది. తనకి ఏ పని ఉన్నా, ఆఫీస్లో వర్క్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇంట్లో వంట చేస్తున్నా, తన మనసులో మాత్రం ఈ ఆలోచనలు అన్నవి పరిగెడుతూనే ఉంటుంది. కాబట్టి ఇలా ఆలోచించడం వల్ల ముందుగా మనము ఇబ్బంది పడే విషయాలు, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది, టెన్షన్ ఎక్కువ అవుతుంది. మనకు తెలియకుండానే మన మూలాధార చక్రం వీక్ అవుతుంది. ఈ మూలాధార చక్రం వీక్ అవ్వడంతో ఈ హార్ట్లోనే కదా, ఈ అనాహత చక్రంలోనే కదా మనం అన్ని విషయాల్ని ఆలోచిస్తూ ఉంటాము. అనాహత చక్రం కూడా తెలియకుండానే నెగటివ్ ఎనర్జీని జనరేట్ చేయడానికి స్టార్ట్ అవుతుంది. మనము ఇలా చేయడం వలన మనకు హార్ట్కి సంబంధించిన వ్యాధులు, బాధలు ఇలాంటివన్నీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా వేరొకరి గురించి ఆలోచించడమే కాకుండా మనము చిన్నప్పుడు చేసిన మిస్టేక్స్, చిన్న తప్పులని కూడా ఎక్కువ భూతద్దాల్లో పెట్టి చూస్తాము. అక్కడ తప్పే ఉండదు. అక్క చెల్లెళ్ళ గొడవలు, అన్నా తమ్ముళ్ళ గొడవలు, అమ్మా నాన్నలతో గొడవ పడడం, నేను ప్రేమించినాను, నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, మా తల్లిదండ్రులు ఏమైపోతారు అనేసి తల్లిదండ్రులను పక్కన దోసేసి వెళ్ళిపోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ అదే తల్లిదండ్రుల గురించి ఆలోచించడం, ఇలా ఎప్పుడెప్పుడో చేసిన తప్పుల గురించి ఫ్యూచర్ లో ఒక రోజు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించినప్పుడు దానికి రిలేట్ అయిన ప్రతి ఒక్క పాయింట్, ఇక్కడి నుంచి ఈ నాట్ నుంచి ఇంకో పక్కకి, ఇంకో ముడికి అలా వెళ్తూ తెలియకుండానే మనము ఆలోచన శక్తిని వేరే విధంగా తీసుకొని నెగటివ్ ఎనర్జీస్ ని మనము జనరేట్ చేసుకుంటూ ఉంటాము. ఇలా నెగటివ్ ఎనర్జీస్ జనరేట్ అయితే ముందుగా మనల్లో మనం డిస్ట్రాయ్ చేసుకునే విషయం ఏంటి? ఆరా. మన ఊహ ఒక రూపాన్ని తీసుకొని ఆ రూపము మన దగ్గరికి వచ్చి మన ఆరాలో ఆ నెగటివ్ ఎనర్జీని ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ థాట్స్ని పంపిస్తూనే ఉంటుంది. ఆ థాట్స్ని ఆలోచించు అని మనల్ని ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. అది ఎలా? ఒక దుష్ట శక్తిలా, ఒక దెయ్యంలా, ఒక చెడు శక్తిలా మన చుట్టూ తిరుగుతూ మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది. ఆలోచించే స్థితికి తీసుకొస్తుంది, ఇంకా ఆరోగ్యం పాడు చేసుకునే స్థితికి. ఇలా ఆలోచించి ఎవరి వల్ల అయితే ఈ సమస్య వచ్చింది అనేసి అనుకుంటామో వారిని పోయి తిడతాము, వారిని తప్పు పడతాము, వారి ద్వారా ఇంకొకరికి చెప్తాము. ఇలా ఒకదానికొకటి చైన్ లింక్డ్ ప్రాసెస్ గా మన ఆలోచనలని పరిగెత్తింపజేస్తుంది. ఇది ఎవరు చేస్తారు? మనకు బ్రేక్ అయిన ఆరా, ఆ ఆరాలో నుంచి మన లోపలికి ఇంజెక్ట్ అయిన నెగటివ్ ఎనర్జీస్. ఇలా ఆరా బ్రేక్ అయింది అంటే ఆరాలో హోల్స్ పడుతుంది, ఎనర్జీస్ చిందర వందరగా జనరేట్ అవుతుంది. అలానే స్టాగ్నెంట్ ఎనర్జీస్, ఇలా నెగటివ్
పర్సన్స్తో మన కార్డ్ సిల్వర్ లింక్ కనెక్ట్ అయ్యి వారి యొక్క నెగటివ్ శక్తి మనలోకి ప్రవహించడం స్టార్ట్ అవుతుంది. కార్డ్ కనెక్షన్ అన్నది జరుగుతుంది. ఇలా ఆలోచించి మన ఆరాని మనము బ్రేక్ చేసుకుంటూ ఉంటాం. ఆరాని బ్రేక్ చేసుకోవడం వల్ల ఫస్ట్ మనశ్శాంతిని కోల్పోతాము, ఆరోగ్యాన్ని కోల్పోతాము, మన చుట్టూ ఉన్న ప్రజలను కోల్పోతాము, మనలో తెలియని రాగద్వేషాలు, కోపము, ఈగో, అహంకారం ఇలాంటివన్నీ ఎక్కువ అవుతుంది. మన పిల్లల్ని సరిగా చూసుకోము, మనం చేయాల్సిన వ్యాపారం మంచిగా చేసుకోము, మనం చేసుకుంటున్న ఉద్యోగాన్ని పక్కన పెడతాము. ఇవన్నీ కాకుండా డబ్బు సమస్యలు వస్తుంది. ఇది కాకుండా ఇంకా పెద్ద సమస్య, ఏ పనికంటూ ముందుకు వెళ్ళినా ఆ పని జరగకుండా ఆగిపోతుంది. ఆరా బ్రేక్ అవ్వడం వల్ల మనకు ఇన్ని ఆపదలు మన ముందుకి వస్తాయి. కాబట్టే అందరూ ప్రతి ఒక్కరూ ఆరాని ప్రతిరోజు ప్రతి క్షణం మనసులో అయినా క్లెన్స్ చేసుకొని, లాక్ చేసుకొని, ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ ఓవర్ థింకింగ్కి దూరంగా ఉండండి. ఒక చిన్న ఉదాహరణతో మన మైండ్ ఒక సమస్యని ఎలా అనలైజ్ చేస్తుందో చూద్దాం. ఉదాహరణకు డబ్బు సమస్య. ఒక అతనికి ఉద్యోగం లేదు, తను డబ్బు ఎలా సంపాదించాలో కూడా తనకు తెలియదు, సంపాదించే మార్గాలు కూడా తగ్గిపోయాయి. కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా పెట్టాలి, తన చుట్టూ ఉన్నవారు తనకి ఏమీ కారు, స్నేహితులు మాత్రమే, ఆ స్నేహితులను కూడా మనం సంతోషంగా పెట్టాలి అన్న ఆలోచనతో తను లేని డబ్బుని ఎక్కడో ఒక చోట అప్పుగా తీసుకురావడము, క్రెడిట్ కార్డులని తీసుకోవడము. క్రెడిట్ కార్డ్ అంటేనే అప్పు, అదే పెద్ద దరిద్రం. కానీ ప్రతి ఒక్కరు ఆ క్రెడిట్ కార్డ్ కోసము చాలా ప్రయత్నాలు చేస్తారు తీసుకోవడానికి. తీసుకున్న తర్వాత వాడేమో 45 డేస్కి డబ్బు ఇస్తాడు. 45 డేస్ తర్వాత వడ్డీ వేస్తాడా? ఆ వడ్డీ కట్టనప్పుడు చక్రవడ్డీ వేస్తాడా? తరువాత భూచక్రవడ్డీ వేస్తారా? మీరు 10,000 రూపాయలు తీసుకొని మీ ఫ్రెండ్స్ని హ్యాపీ చేయడానికి, వారితో టిఫిన్లకి, కాఫీలకి, బయట లగ్జరీగా వెళ్ళడానికి 10,000 క్రెడిట్ కార్డుల నుంచి అప్పు తీసుకున్నారు. ఓకే, 45 రోజులు అయిపోయింది, నేను కట్టాలి. అప్పుడు ఒక ఆలోచన 30 రోజులకే ప్రారంభం అవుతుంది. అరే ఇంకా 15 రోజులే ఉంది, నా దగ్గర సంపాదన లేదు, నేను ఎలా ఈ డబ్బుని కట్టాలి అన్న ఆలోచన ప్రారంభమవుతుంది. కానీ 45 రోజులకు కూడా తను కట్టలేని పరిస్థితి. 45 రోజుల తర్వాత వడ్డీ వేస్తారు, ఆ తర్వాత 60 రోజులకి చక్రవడ్డీ వేస్తారు. ఇలా వేసుకుంటూ పోతుంటే 10,000 తీసుకున్న దానికి మీరు దాదాపుగా 30 నుంచి 40,000 వారికి చెల్లించవలసే సమయం వస్తుందన్నమాట. దీనికోసం ఈ అప్పు తీర్చడానికి వేరే వారి దగ్గర పోయి అప్పు తీసుకొని వస్తారు. ఎందుకంటే మనకు ఉద్యోగం లేదు, మనకు వ్యాపారం లేదు, డబ్బు రావడానికి వేరే వారి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొని వస్తారు. మరి ఈ అప్పు కడతారు, మరి వాడికి అప్పే కదా అది. 10,000 చేసిన చోట 40,000 అప్పు తెచ్చి ఈ క్రెడిట్ కార్డ్కి కడతారు. 10 కాస్త 40 అప్పు అయింది. 40,000 చేసిన వాడి దగ్గర వెంటనే ఇస్తారా? లేదు. వాడి దగ్గర ఇవ్వాలంటే మళ్ళీ ఈ క్రెడిట్ కార్డ్ దగ్గర ఇంకొక లోన్ తీసుకుంటారు. ఈ క్రెడిట్ కార్డ్ డబ్బులు తీసుకెళ్లి తనకిస్తారు. అప్పుడు ఇక్కడ 40,000 మళ్ళీ 45 రోజుల్లో మీరు కట్టలేరు. అది 40 కాస్త 80,000 అవుతుంది. 80,000 కోసం ఇద్దరి దగ్గర అప్పు చేస్తారు. ఇలా ఆలోచనలు మన దగ్గరికి వచ్చేటప్పటికి, సమస్య పెద్దదయ్యేటప్పటికి మన మైండ్ వివిధ రకాలుగా ఆలోచిస్తుంది. ఆ సమయంలో ఆ కష్టం నుంచి బయటపడిపోవాలని తెలియకుండానే పెద్ద కష్టంలోకి అడుగు పెడుతున్నారు. ఇలా ఆలోచించి మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాము. ఇలానే చిక్కుముడులతో మనము ఎన్నో ఆలోచనలు చేస్తూ తప్పుదారి పడుతున్నాము. ఒక్కసారి మీరు ఇతరులని సంతోష పెట్టాలి అన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, నా దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు నేను చేస్తున్నది కరెక్టా కాదా, ఇది నేను న్యాయబద్ధమైన మార్గంలో వారికి సహాయం చేస్తున్నానా, వాళ్ళకి ఇస్తున్నానా అని ఒక్కసారి ఆలోచించి సరి అయిన డెసిషన్స్ని తీసుకోండి. లేకపోతే మెదడుకు సంబంధించిన వ్యాధి, నరాలకు సంబంధించిన బాధలు కూడా మీరు పడవలసి వస్తుంది ఓవర్ థింకింగ్ ద్వారా. మన మైండ్ ఎక్కువగా మనం ఏ విషయం పైన వీక్నెస్తో ఉంటామో దానిపైన ఎక్కువ పని చేయడం ప్రారంభిస్తుంది. ఎలాగా? ఫస్ట్ మనకు ఎవరైనా ఒక విషయము చెప్తారు, వర్బల్గా చెప్తారు, అంటే మాట నువ్వు ఆ మాట వినిండవు, కానీ వేరే వాళ్ళు చెప్పేదాన్న మాటని వింటుంది, నీ మెదడు వింటుంది, ఆలోచిస్తుంది, ఇది నిజమా కాదా అని ఆలోచన శక్తిని తను తీసుకురావాల్సింది పోయి ఆలోచన శక్తిని కోల్పోయి తను చెప్పే మాటని మాత్రమే వింటూ ఆలోచనలలో దాన్ని ఊహిచ్చేస్తుంది. గాలిలోనే మేడలు కట్టేస్తుంది. ఇట్లా చెప్పేశాడేమో, ఇంకంత చెప్పాడేమో
దాన్ని మేడలు కట్టి 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 ఆడ ఏమీ ఉండదు, కానీ మేడలు మాత్రం కట్టేస్తారు బ్రిక్స్ పెట్టేసి. అది ఎలా టర్న్ అవుతుంది? ఈగో లాగా టర్న్ అవుతుంది. లాస్ట్ కి ఆ ఈగో డెసిషన్స్ ని తీసుకునే సమయంలో కరెక్ట్ డెసిషన్ ని ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని చాలా ఇబ్బందులు పడతారు. ఈ సైకిల్ నుంచి మనము ఖచ్చితంగా క్లియర్ అవ్వాలి అంటే మనము ప్రతిరోజు గంటకొకసారి మనము ఆరా క్లెన్స్ చేసి, లాక్ చేసి, ప్రొటెక్ట్ చేసి ఈ నెగటివిటీ నుంచి మనము దూరంగా ఉండాలి. మనం మైండ్ని ఎలా విషపూరితంగా చేసుకుంటాము? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది, దీనికి నేను సొల్యూషన్ ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి, ఇది జరుగుతుందా జరగదా, నేను చేసే ప్లాను 100% సక్సెస్ అవుతుందా అవ్వదా, మరి నేను చెయ్యకపోతే నా పరిస్థితి ఏంటి, సొసైటీలో నా మర్యాద ఏంటి, నా భార్య బిడ్డల దగ్గర నా పరిస్థితి ఏంటి, వేరే వాళ్ళు నన్ను వేలెత్తి చూపుతారేమో, నేను డబ్బులు ఇవ్వకపోతే నా ఇంటికి వచ్చి వాళ్ళు గొడవ చేస్తారేమో, నా పరిస్థితి ఏంటి అనేసి ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎక్కువ అయిపోతుంది. కానీ జరగాల్సిన టైంలో జరగక మానదు. అందుకే ఏ విషయాన్ని తీసుకున్నా, ఏ డెసిషన్ని తీసుకున్నా ఒక్కసారి ఆలోచించండి. మాట అయినా ఆలోచించి మాట్లాడండి, డెసిషన్ అయినా ఆలోచించి తీసుకోండి. ఏది తప్పు ఏది కరెక్ట్ అని ఒక్కసారి చిన్నగా మీ మెదడుకి పదును పెట్టండి. ఇలా టాక్సిక్ ఆలోచనలు వచ్చినప్పుడు మనము మైండ్ని, ఆలోచన శక్తిని ఆపివేయడం మంచిది. మరి ఇలా విషపూరితమైన మైండ్ నుంచి, ఆలోచనల నుంచి మనము దాన్ని బయటకి తీసుకురావాలంటే ముందు మనం సోషల్ మీడియాని ఆపేసేయాలి. వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటివి చూడడం ఆపేయాలి. మంచి విషయాలని మాత్రమే చూడాలా. అక్కడ టాక్సిక్గా, నెగటివ్గా మనకి ఏదన్నా కనిపించిందంటే ఓకే ఈ రీల్ మన కోసం కాదు అనేసి స్వైప్ చేసుకొని మంచి విషయాల దగ్గరికి వెళ్ళాలి. దాంతోపాటు టీవీ చూడడం, వెబ్ సిరీస్ చూడడం, హర్రర్ మూవీస్ చూడడం, హర్రర్ సీన్స్ చూడడము, న్యూస్ పేపర్స్లో ఎక్కువ దారుణాలు ఎక్కడ జరుగుతాయో అలాంటివి మాత్రమే బాగా విని విని చదివి 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 దాన్ని విజువలైజ్ చేసుకొని భయపడిపోవడము, ఇలాంటివన్నీ పూర్తిగా ఆపేయాలి. దీనితో పాటుగా ఎప్పుడు మీ మైండ్ని 0 థాట్స్లో పెట్టుకోండి. అండ్ నెగటివ్ పీపుల్ మీ సరౌండింగ్స్లో ఉన్నా, వాళ్ళు నెగటివ్ని మీ ముందర మాట్లాడినా జస్ట్ పక్కకు తోసేసి మీరు మీ అడుగుని ముందుకు వేయండి. ఈ నెగటివ్ పీపుల్స్ దూరం చేయడము, ఈ 0 థాట్స్కి రావడానికి ఆరాని మీరు ఎంత వీలైతే అంత క్లెన్స్ చేసి, లాక్ చేసి, ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉండండి. దీనితో పాటుగా ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ప్రతిరోజు ధ్యానం చేయండి, పూజను చేయండి. మీరు స్పిరిచువల్ జర్నీ విత్ మధురిమ ఛానల్లోకి వెళ్ళారంటే ధ్యాన ప్రక్రియ అని ఒక వీడియో ఉంది. ధ్యానం చేయడానికి ముందు ఏం చేయాలి, తరువాత ఏం స్టెప్స్ని ఫాలో అవ్వాలి అన్నది మొత్తం ఆ వీడియోలో ఉంది. ఒక్కసారి వెళ్ళి చూడండి. దానితో పాటుగా మా క్లాసెస్ని కూడా జాయిన్ అవ్వండి. మీరు క్లాసెస్ జాయిన్ అవ్వడానికి డబ్బులు కట్టాల్సిన పని లేదు కదా. మాకు కావలసినదంతా మీ సమయం మాత్రమే. క్లాసెస్ మొత్తం ఫ్రీ. ప్రతి క్లాసు మీరు జాయిన్ అయ్యారంటే మీరు మీ జీవితంకి కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి మీకు అది ఉపయోగపడుతుంది. అలానే ఆరాని ప్రతి క్షణం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, క్లెన్స్ చేస్తూ, లాక్ చేస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ, నెగటివిటీకి దూరంగా ఉంటూ ఈ ఓవర్ థింకింగ్ అనే దెయ్యాన్ని మీ నుంచి పారద్రోలండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.